ఇంకొకటి ఏంటంటే దీనికోసమే ఇట్స్ ఎ DJI యాక్షన్ 4. ఇది స్టాండర్డ్ కాంబో, అడ్వెంచర్ కాంబో కాదు. నేను స్టాండర్డ్ చూస్ చేసుకున్నాను. దీని వెనకాతలు ఏంటంటే యాక్చువల్గా నా బడ్జెట్ ఏంటంటే ఇన్ బిట్వీన్ 17 లోపల ఉండేది. దీని ప్రైస్ వచ్చేసి అప్పుడు 25-26 అరౌండ్ దీని ప్రైస్ ఉండేది. సో నా బడ్జెట్ ఏంటంటే 17K. ఇందులోనే DJI యాక్షన్ 2 అని చెప్పేసి ఉంటుంది, ఇక్కడ పెడతాను చూడండి. సో దానికోసం నేను చాలా వరకు వెయిట్ చేశాను. నేను కొందాం అనుకున్న మనీ పక్కన పెడుతున్నప్పుడు అది సేల్లోనే ఉండేది. అరౌండ్ అది 16K అంతా ఉంటుంది. సేల్ దాంట్లో ఏంటంటే వితౌట్ సేల్ యాక్చువల్గా అది కార్డ్ ఆఫర్స్లో 14Kకి వచ్చేస్తుంది. సో చాలా వరకు ఐ ట్రై టు అంటే తీసుకుందాం చాలా ట్రై చేశాను, బట్ మనీ అవ్వలేదు. నేను కొంచెం సేవ్ చేసుకొని తీసుకుందాం అనుకున్నా. బట్ ఏంటంటే ఆఫ్టర్ అంటే సేవింగ్ అంతా చేసుకొని మనీ రెడీగా ఉన్నప్పటి నుంచి అది నాకు సేల్కి దొరకలేదు. నేను హైదరాబాద్లో ట్రై చేసా, బెంగళూరులో ట్రై చేసా, మన వైజాగ్లో ట్రై చేసా, ఫ్లిప్కార్ట్, అమెజాన్ అన్నిటిలో ట్రై చేసా, బట్ నాకు ఎక్కడా దొరకలేదు. సో అన్ఫార్చునేట్లీ అన్ఎక్స్పెక్టెడ్లీ ఈ కెమెరా ఏంటంటే నాకు లాస్ట్ టైం సేల్లో 19,500 చేంజ్ పడింది. అరౌండ్ 20,000 అనుకోండి. అరౌండ్ 20,000కి నాకు దొరికింది. నేను 17 కూడా తీసుకోవడానికి రెడీ అయిపోయాను. అది కెమెరా దుబాయ్లో ఉందంటే 17 పడుతుంది అన్నారు. ఓకే, ఒక 1000 కదా అని చెప్పి తీసుకోవడానికి రెడీ అయిపోయాను. బట్ అన్ఫార్చునేట్లీ ఇది నాకు సేల్లో చూశాను, తీసుకుందామన్న ఐడియా ఏం లేదు కానీ చూసా. బట్ 20కి వస్తుంది. 19,856 రూపీస్ ఎంతో పడింది. సో 20 అనుకోండి. సో ఇది నాకు 20కి దొరికింది. డీల్ ప్రైస్ అనిపించింది. యాక్చువల్గా యాక్షన్ 2 కన్నా దీని క్వాలిటీ బాగుంది. ప్రజెంట్ యాక్షన్ 5 Pro నడుస్తుంది. అడ్వెంచర్ కాంబో తీసుకోలేదు బికాజ్ స్ట్రిక్ట్లీ అంటే నేను దీనికే స్టిక్ అయి ఉన్నాను. అంటే 17K ఆ ప్రైస్కే స్టిక్ అయి ఉన్నా. బికాజ్ ఇవన్నీ తీసుకున్నాను, ఇవన్నీ నాకు అరౌండ్ ఇంకో 5,000 ఎక్స్ట్రా ఎంత అయ్యింది. ఈ మెమరీ కార్డు యాక్షన్ కెమెరాకి దీస్ ఆర్ ద బిగ్ థింగ్స్. అంటే ఇవి మీకు బేసిక్గా వీడియోస్ తీయాలన్నా, మీ ఆడియో కరెక్ట్గా క్వాలిటీగా రావాలన్నా సరే ఈ రెండు అన్నది మీ దగ్గర కంపల్సరీ మ్యాండేటరీ ఉండాలి. మైక్లో యూ కెన్ చూస్ ఎనీథింగ్. ఇందులోనే గ్రెనారియో S11 or 12 ఉంటుంది. 680 రూపీస్ అంత ఉంటుంది. సింగిల్ మైక్ అండ్ సింగిల్ ట్రాన్స్మిటర్ ఉంటుంది. అది చాలా బాగుంది ఆడియో క్వాలిటీ. యాక్చువల్గా అదే తీసుకుందాం అనుకున్నా. ఇది కూడా నాకు తెలియదు, యూస్ఫుల్ అనిపిస్తే ఉంచుతాను, లేదంటే ఇది రీసెంట్గానే వచ్చింది కాబట్టి రిటర్న్ చేసేస్తాను. ఇప్పుడు దీని అన్బాక్సింగ్ ఏంటో చూద్దాం. అదైతే ఇదే. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ఐటమ్ ఐ గాట్ ఫ్రమ్ ఫ్లిప్కార్ట్. అంటే ఇన్ని ఆర్డర్స్లో ఫస్ట్ ఫ్లిప్కార్ట్ నుంచి వచ్చిన ఆర్డర్ అయితే ఇదే, DJI యాక్షన్ 4. ఓకేనా. సో ఇదైతే నేను ఇప్పటికి వచ్చి అన్బాక్సింగ్ కూడా చేయలేదు. లెట్స్ డూ ఇట్. డైరెక్ట్గా దీంతో పాటు వచ్చినట్టు ఉంది ఇది. మ్యాన్, దిస్ ఈస్ వెరీ సాలిడ్. చాలా గట్టిగా ఉంది ఇది. 20,000 తీసుకున్నాడు, ఆ మాత్రం ఒక తిడతారు. బాక్స్లో ఇంకా ఏమేమి చూద్దాం. ఏమేమి ఉన్నాయి. సిలికా జెల్, డు నాట్ ఈట్ త్రూ అవే. ఓకే, సేమ్ స్టార్టర్ గైడ్ మనం యూస్ చేయం. సో ఇదేంటి, ఇది కూడా సమ్ ఆఫ్ కార్డ్. ఇదేంటి, 2 స్టిక్కర్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాడు. ఇదే తర్వాత ఎక్కడే స్టిక్ చేద్దాం. సో ఇందులో ఏమేమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం, నేను కూడా చూడలేదు. ఓకే, ఈ బాక్స్ అనేది పక్కన పెట్టేద్దాం. సో దిస్ వాజ్ ద కెమెరా. ఇంకా అన్రాప్ చేయలేదు. సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఏదో పడిపోయింది. సో ఇందులో మౌంట్ అండ్ కేసెస్ ఇవి ఉన్నాయంట. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే ఇది మౌంట్కి సంబంధించింది. మీకు తెలుసు కదా, లైక్ అంటే ఇందాక చూపించిన దాంట్లో రోల్ చేసుకుంటారు కదా మౌంట్కి పెట్టి, ఇది అది. దాని పేరేంటో నాకు తెలియదు. అండ్ వావ్, బిలీవ్ మీ గాయస్, కేబుల్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది.
చాలా గట్టిగా ఉంది కేబుల్ కూడా. టైప్ సి టు టైప్ సి ఇది చూస్తున్నారు కదా, టైప్ సి టు టైప్ సి కేబుల్ ఇది. పక్కన పెట్టేస్తే మనకి మెయిన్ ఐటమ్స్ అయితే ఇవే. సో ఇక్కడ ఇచ్చాడు, యా ఇక్కడ మనకు స్టిక్కర్ ఇచ్చాడు. బ్రో నాకు ఫ్రెండ్స్ నాకు జలుబు చేసింది, ఒంట్లో బాగాలేదు అసలు. సో స్నీజ్ చేస్తున్నప్పుడు కూడా డోంట్ మైండ్, ఓకేనా. యా కవర్ కూడా పక్కన పడేస్తే మ్యాన్ దిస్ వాజ్ ద బ్యాటరీ అనేది. ఇది మనం యాక్షన్ కెమెరా వెళ్ళలేదు, సో పక్కన పెట్టేద్దాం. సో యా ఇంకా ఏమేమి ఇచ్చాడు, సో ఒక్కొక్కటి చూద్దాం. దిస్ ఈజ్ ద క్విక్ రిలీజ్ మ్యాగ్నెటిక్ మౌంట్ DJI వాడిది. ఇది చాలా బాగుంటుంది. ఇది యాక్చువల్గా చూసాను, యాక్చువల్గా చాలా బాగుంటుంది ఇది, దీని క్వాలిటీ కానీ ఇది కానీ. ఇది మీ కేస్ చూపిస్తాను. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కేస్. సాలిడ్ ఉంది, యా ఇంతే వస్తుంది అనుకుంటా. ఐ థింక్ దీనికి మించి రాదేమో, దీంట్లోనే మనం కెమెరా అది పెట్టాలి. ఓకే, ఇది కూడా పక్కన పెట్టేస్తే ఇవన్నీ ఎగురుకొని వచ్చేస్తున్నాయి. ఇది కూడా పక్కన పెట్టేస్తే, అండ్ ఇది ఏంటంటే ఇది మీరు ఎక్కడైనా స్టిక్ చేసుకొని మీరు దీంతో కూడా లైక్ ముందుని కానీ ఎక్కడైనా స్టిక్ చేసుకొని, లేదంటే మీకు హెల్మెట్ మౌంట్ లేకపోయినా ఐ మీన్ అవసరం లేకపోయినా డైరెక్ట్ దీని నుంచి కూడా స్టిక్ చేసుకోవచ్చు. కానీ నాకు తెలిసినంత వరకు హెల్మెట్ పెడితే అంత యాంగిల్ కరెక్ట్గా రాదు దీనివల్ల. సో దీన్ని ఎక్కడైనా ప్లేస్ చేసి వీడియో తీసుకోవడం బెటర్ దీంతో. అంటే బైక్ మీద ఫ్రంట్ వైజర్ దగ్గర కానీ ఎక్కడైనా సరే ఇలాగా స్టిక్ చేసి దీని మీద కెమెరా ఇది చేసుకోవచ్చు. సో ఇదే ఇలా వస్తుంది. ఇది వెళ్ళట్లేదు, ఎస్ వెళ్ళింది. సో ఇలా వస్తుంది. సో ఇది పక్కన పెట్టేస్తే, సో ఇదేంటి బ్రో, యాక్చువల్గా నాకు దీనికోసం నాకు అయితే ఐడియా లేదు. ఇదేంటో మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదేంటో తెలియదు నాకు అసలు. యాక్చువల్గా దీనికి హోల్స్ ఉన్నాయి, ఏదైనా దేనికైనా వేసుకోవడానికైనా సరే నాకు అసలు ఐడియా రావట్లేదు దేనికి యూస్ చేస్తారో. ఇది ఒకటి జాగ్రత్తగా పెట్టి తర్వాత దేన్నైనా అడిగి తెలుసుకోవాలి. సో ఇదేంటి అంటే, మీరు నాకు తెలిసినంత వరకు నేను విన్నది ఏంటంటే, మీరు వితౌట్ లెన్స్ యూస్ చేసినప్పుడు దీన్ని ప్లేస్ చేసుకుని యూస్ చేస్తారు యాక్షన్ కెమెరా. సో దీస్ ఆర్ ద థింగ్స్ యూ గాట్ ఇన్ యాక్సెసరీ బాక్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి యాక్షన్ కెమెరా అన్రాప్ చేద్దాం. ఐఎమ్ టూ ఎక్సైటెడ్ దీన్ని ఓపెన్ చేయడానికి. బ్రో ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే సాలిడ్ ఉంది, ఇది చాలా బాగుంది. సో కెమెరాది లెన్స్ మనం ఓపెన్ చేద్దాం. వావ్, నైస్. యాక్చువల్గా ఇది తిప్పడానికి అవుతుందా మనకి? యా థ్రెడ్డింగ్ టైప్ ఇచ్చాడు. వాటర్ బాటిల్ తీసినట్టు తీస్తే వచ్చేసింది. యా ఇందాక నేను చెప్పాను కదా. సో ఇది మనం జాగ్రత్తగా పడదాం ఒక దగ్గర. సో దీని మీద అయితే మీకు గ్లాస్ వచ్చింది. ఇది మీరు డైరెక్ట్గా దీంతో తీస్తానంటే మీరు దీన్ని ఇలా పెట్టుకోవడమే. సో మీరు డైరెక్ట్గా లెన్స్తో తీసుకోవచ్చు. మేబీ ఇక్కడ వాటర్ ప్రూఫింగ్ ఉంటుంది అనుకుంటా, లేదంటే మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు కదా. యా ఐ థింక్ ఈ రెడ్ లైన్ ఉన్నదంతా వాటర్ ప్రూఫ్ లైన్ అనుకుంటా. సో ఇది మీకు ఉంటే మీరు డైరెక్ట్గా లెన్స్తో కూడా వాటర్ ప్రూఫ్ యూస్ చేయొచ్చు దీన్ని. సో ఇది మనం తీసేద్దాం. ఇది మనం అస్సలు వాడొద్దు, ఇది మనకి కావాలి. మీరు ఫ్రెండ్స్ ఇంకొకటి ఏంటంటే, మీరు అలా యూస్ చేశారంటే మీ క్వాలిటీ అనేది తగ్గే ఛాన్స్ ఉంది ఫ్యూచర్లో. సో దీన్ని ఆన్ చేసే ముందు వి టాక్ అబౌట్, అంటే ఇందాక మనం మౌంట్ కోసం మాట్లాడుకున్నాం కదా. సో జస్ట్ మనం సి బ్రో, నాకు కూడా ఇదే ఫస్ట్ టైం. కొంచెం ఐ థింక్ దీన్ని మనం నొక్కకూడదు అనుకుంటా. అంతే, ఐ థింక్ నొక్కకూడదు. నేను నొక్కి పెట్టాను బ్రో, చాలా గట్టిగా ఉంది బ్రో. చాలా సాలిడ్ ఉంది ఇది. ఎస్
చాలా గట్టిగా ఉంది, అస్సలు పడడం అయితే నో ఛాన్స్ అసలు. యా, ఇందాక నేను పెట్టడమే తప్పు పెట్టాను. యాక్చువల్గా మీరు ఇది డైరెక్ట్గా నొక్కకుండా కూడా పెట్టచ్చు ఐ థింక్. ఎస్, మీరు నొక్కకుండా డైరెక్ట్గా పెడితే సరిపోతుంది అనుకుంటా, నాకైతే రాలేదు. యా, సో ఫస్ట్ అయితే దీనికి బ్యాటరీ వేద్దాం దీనికి. సో దీనికి బ్యాటరీ స్లాట్ ఎక్కడ ఇచ్చాడు? సో దీనికి బ్యాటరీ స్లాట్ అన్నది బ్యాక్ సైడ్ ఇచ్చాడు. యా, హియర్ బ్యాటరీ అనేది వేసాము ఇందులో. యా, బ్యాటరీ అనేది వేసాము. యా, గుడ్. ఆన్ బటన్, ఐ థింక్ ఇదే ఆన్ బటన్ అనుకుంటా. లాంగ్ ప్రెస్ చేయాలా? ఆన్ అవుట్లో. యా, ఇది ఇక్కడ ఉంది. ఓకే, దీన్ని ఫస్ట్ సెటప్ చేయాలనుకుంటా ఐ థింక్. ఓకే, వెయిట్ ఫర్ మీ. ఇదేదో యాప్ ఏదో ఎక్కించుకోమంటుంది. ఓకే, దీన్ని సెటప్ చేయడం చూద్దాం ఇప్పుడు. ఫస్ట్ వీ హ్యావ్ టు స్కాన్ దట్ QR కోడ్. కెమెరాలో స్కాన్ చేస్తుందా? ఓకే, గూగుల్ లెన్స్. యా, మనకైతే ఇది DJI మీమో యాప్ అంట. డౌన్లోడ్ ఆండ్రాయిడ్ ఏపీకే. డౌన్లోడ్ ఎనీవే. యాప్ అనేది డౌన్లోడ్ అయ్యే లోపు మనం ఒకసారి దీన్ని కేసులో వేద్దాం మనం. ఎలా వేయాలి? సో ఇలా ఓపెన్ చేస్తే ఇదే అనుకుంటా ఐ థింక్. సారీ, ఇలా వస్తుంది, ఇలా లోపలికి వస్తుంది. యా, సో వెళ్ళిపోయింది, అంతే. సింపుల్ ఉంది యాక్చువల్గా, ఇలా అనుకుంటా. యా, గుడ్. ఇంకా సాలిడ్ ఉంది ఇప్పుడు. సో మీరు ఇలా తీయాలనుకుంటే ఇలా తీయచ్చు, అంటే పెట్టడం అయితే సింపుల్. దీని నెక్స్ట్ వీడియోలో ఐ షో యూ, అంటే హౌ టు సెటప్ అని చెప్పేసి డెడికేటెడ్గా నేను ఒక వీడియో చేస్తాను. సో అక్కడ మీకు ఏంటంటే దీనికోసం అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇందులో ఏంటుంది, ఏమేమి ఫీచర్స్ ఇందులో ఆఫర్ చేస్తున్నారు, ఏమేమి వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నారు అన్నది. సో వీడియోకి అయితే ఇంతే. టోటల్ నాకు ఇలాగా ఇవన్నీ ఐటమ్స్ కలిపి నేను ఒకటైతే లైక్ మౌంటైన్ మైక్ నేను అమెజాన్లో బుక్ చేశాను. సో ఆ రెండు నాకు అప్రాక్స్ 700 అంటే క్లోజ్ టు 800 చేంజ్ అయింది. సో మిగిలినవన్నీ ఫ్లిప్కార్ట్లోనే కొన్నాను. కెమెరా 20,000 పడింది, 20K పడింది కెమెరా. అండ్ మిగిలిన ఐటమ్స్ అన్నీ కలిపి ఒక రఫ్లీ ఒక 4,000 చేంజ్ ఈజీగా ఉంటుంది. నాకు మైకే 1700 అంతా పడింది. సో అరౌండ్ ఇలాగే ఈ ఐటమ్స్ కాస్ట్ మనకు వచ్చేసి ఒక 25K ప్లస్ అయింది, 25 ప్లస్ అయింది, ఒక 26 మధ్యలో ఉంటుంది ఇలాగే ఐటమ్స్ అన్నీ కలిపి. ఈ వీడియోకి అయితే ఇంతే. సో నెక్స్ట్ వీడియోలో దీని సెటప్ వీడియో వస్తుంది మీకు. నెక్స్ట్ వీడియోలో మీకు ఏంటంటే హెల్మెట్కి మీకు యాక్షన్ కెమెరా, యాక్షన్ ప్రో మౌంట్ అండ్ మోనోది సంబంధించిన మైక్, ఆడియో జాక్, ఇదన్నీ కలిపి హెల్మెట్ ఎలా సెటప్ చేసుకోవాలన్న వీడియో మీకు వస్తుంది. సో ఈ వీడియోకి అయితే ఇంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అంటే మీకు ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి కంటెంట్ ఇద్దామని అయితే నేను అనుకుంటున్నాను. సో
సో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ యా బేసిక్గా మన వీడియోస్లో ఏంటంటే ట్రావెలింగ్ కంటెంట్ అండ్ హిస్టారికల్ ప్లేసెస్ ఉంటాయి కదా, సో అవి నాకు చాలా ఇష్టం, నాకు హిల్ స్టేషన్స్ కానీ. సో నేను అవి ఎక్కువ ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్. ఇట్స్ బాస్ సాత్విక్. బాయ్ బాయ్.